Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇవి నానబెట్టిన పెసలు, దీంతో దోశ తయారు చేసి తీసుకుంటే కనుక ఆరోగ్య లాభాలు కలుగుతాయి. అయితే జనరల్గా మనం తీసుకునే పెసర దోశ లాగా కాదు, దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ చాలా స్పెషల్. ఆ విధంగా కలిపి దోశ తయారు చేసి తీసుకుంటే గట్ హెల్తే కాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయట. సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి గురువు గారు, జనరల్గా మీతో నేను వెజిటబుల్ జ్యూసెస్ ఇలాంటివి అడుగుతూ ఉంటాను, లేదంటే అప్పుడప్పుడు విటమిన్ డెఫిషియన్సీ సంబంధించిన కర్రీస్ అవి అడుగుతూ ఉంటాను. అయితే ఈ పెసర దోశ గురించి చాలా స్పెషల్గా మీరు చెప్తే నేను విన్నాను. అంటే ఇది స్పెషల్ ఏం కాదమ్మా, అందరికీ తెలిసిందే పెసరట్టు. మనకి అంటే గోదావరి జిల్లాలో బాగా విరివిగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ మనం చేసే చిన్న చిన్న మార్పులు మనకు తెలియకుండా మన జీవితాల్ని సర్వనాశనం చేసేసి, ఇప్పుడు అందరూ కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ వద్దు, మనం క్యాలరీస్ బియ్యం రైస్ వద్దు, అందుకని ప్రోటీన్ బాగా తీసుకోండి. మరి ప్రోటీన్ ఒకటే సరిపోతుందా? మనకు ఒక బ్యాలెన్స్ ఉండాలి. వాతం, పిత్తం, కఫం ఇవి మూడు సమానంగా ఉండాలి. ఏ ఒక్కటి ఎక్కువైనా మిగతా వాటి మీద దాని ప్రభావం ఉంటుంది. అలాగే ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి మూడు కూడా ఆ రేషియోలో ఉంటే మనకు ఆరోగ్యకరంగా. ఇప్పుడు మనం పెసరట్టు అనేది హై ప్రోటీన్. అంటే నేను ఒక ట్రీట్మెంట్లో భాగంగా నా శైలిలో నేను ట్రీట్మెంట్ చెప్తూ ఉంటే ఆయన చేస్తూ ఉన్నారు. మొదలుపెట్టిన 1 monthలో WBC వైట్ బ్లడ్ సెల్స్ 19,000 20,000 దగ్గర ఉండేది. అసలు ఆయన కొన్ని సంవత్సరాల పాటు చాలా ఇప్పుడున్నటువంటి డైటీషియన్ దగ్గర ట్రీట్ చేసుకున్నా తగ్గల. ఎప్పుడైతే చాలా పెద్ద అయినా మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయినా బోల్డంత సర్కిల్ ఉంది, ఆయనకి కాంటాక్ట్ చేయడం జరిగింది. నేను పర్సనల్గా వెళ్ళి ఆయనతో మాట్లాడి మన డైట్ చెప్పాను. నా దాంట్లో ఏం చెప్తానంటే నేను ప్రోటీన్ 0 చేసేస్తాం, ప్రోటీన్ అసలు ఇవ్వకూడదు. మనం ఒక ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఆయన 1 monthలో అది 12,000కి వచ్చేసింది. 1 monthలో 19 చిల్లర ఉండేది 12,000కి వచ్చింది. ఆ తర్వాత అంటే ఆయనకి నాకు మధ్య ఇంటిమసీ పెరగడంతో ఆయన రెగ్యులర్ లైఫ్ ఇదంటే నేను కొన్నిటిని చూసి చూడనట్టు వదిలేసాను. ఆయన రెగ్యులర్గా ఏం చేసేవారంటే మిగతావన్నీ మానేసి నేను వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటే ఓకే అన్నారు. ఓకే కంటిన్యూ క్యారీ అవుతుంది. తర్వాత నెల చూస్తే మళ్ళీ 17,000కి పెరిగింది. అది ఏంటండి అంత డ్రాస్టింగ్ చేంజ్ వచ్చింది, మళ్ళీ ఇమీడియట్గా ఎంత చేంజ్ వచ్చింది? అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఆయన కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. సప్లిమెంట్స్ ఇవన్నీ అంటే తగ్గినాయి కదా అని చెప్పేసి అని ఇవన్నీ మళ్ళీ అందులో భాగంగా పెసరట్టు, డైలీ పెసరట్టు తినేవారు. అదేంటిది, నేను కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు స్టాప్ చేసేస్తాను ఫుడ్లో. ఆయన పెసరట్టు తిన్నారు అంటే పెసలు మంచియే కదండి, అందుకని నేను తిన్నాను అన్నారు. అప్పుడు నేను ఆలోచించాను ఇది హై ప్రోటీన్. అంటే ప్రోటీన్ ఎక్కువ అయితే కూడా మన బాడీ అది గ్లూకోజ్ గాను కన్వర్ట్ చేసేస్తుంది. అందుకని దీన్ని మళ్ళీ మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నదానికి ఆలోచించి, అది పెద్ద ఏం కాదు ప్రక్రియ, చిన్న ప్రక్రియ, మీరు గమనించదగినంత ప్రక్రియ, కానీ అంత ఈజీగా తెలియదు. ఇవి పెసలు మనం తీసుకునేవి, ఇవి ప్రోటీన్ కదా, దీనికి బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్స్, రైస్. ఓకే, ఇవి రెండు కామన్గా ఉంటాయి. మనం ఫ్యాట్స్ అనే దానికి ఆయిల్ తీసుకుంటాం, ఉప్పు, పసుపు అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. అలాగే పెసరు కడుపు బ్రనిస్తాయి. పెసరట్టు తిన్నప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూ, కడుపు ఉబ్బరం వస్తుంది. అందుకని ఏంటంటే మిరియాలు, అల్లం ఎలాగ ఇంతకు ముందు కూడా వేసేవాళ్ళం, కాకపోతే ఏంటంటే దాని క్వాంటిటీ కొంచెం వేస్తారు. అది ఆ స్పైసీనెస్ ఇచ్చే విధంగా ఎక్కువ ఉండాలి. అంటే 100 గ్రాములు పెసలు తీసుకుంటే 10 గ్రాములు అల్లం ఉండాలి కంపల్సరీ, అంటే 10% ఉండాలి కంపల్సరీ. అలాగే వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా మనం స్పైసీనెస్ కోసం. ఇంకొకటి ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ అయ్యేది ఏంటంటే వాము. మనం వాళ్ళు ఏం చేస్తారంటే జీలకర్ర వేస్తారు. ఆ జీలకర్ర కావాలంటే మనం పైన వేసుకుంటాం, ఇందులో మాత్రం మనం పిండిలో మాత్రం ఇవి వేస్తాం. అలాగే మనం పైన వేసుకోవడానికి
అరుగుదల అంటే దీని పేరు కరివేపాకు అన్నమాట. దాని కూరాకు అంటే అరుగుదల వ్యవస్థని మెరుగుపరచడానికి, పోషకాలని సమతుల్యం చేయడానికి కరివేపాకు. ఇవన్నీ వేసి మనం బాగుంది, టేస్ట్ బాగుంది, ప్లస్ ఆ హెవీనెస్ పెసరట్టు తిన్న తర్వాత ఉండేటువంటి హెవీనెస్ లేకుండా నార్మల్గా ఉంది. అంటే వెయిట్ లాస్ అవుతారా గురూజీ? అంటే మీరు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, అంటే మన బాడీలో మనం రీడింగ్స్ మీద ఎక్కువ ఆధారపడే ఉంది, టెస్ట్లో వాటి మీద. అలా ఏమీ లేకుండా నాకు ఏ సమస్య లేదు, నేను ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు, నాకు నచ్చినవి నేను నా జిహ్వా చాపల్యానికి తగ్గట్టుగా నా గ్రంథాలను అనుసరిస్తూ నేను ప్రిపేర్ చేసుకుంటాను. పెసరట్టులో అవాయిడ్ చేయాల్సింది పచ్చిమిర్చి. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. నేను అంటే మా ఇంట్లో అసలు పచ్చిమిర్చి ఉండవు, నేను పచ్చిమిర్చి వాడను. నాకు ఎక్కువ మిరియాలు, వాము, అల్లం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు వారానికి మేము ఇద్దరమే ఉంటాం, కానీ 1/2 kg అల్లం తింటాం, వెల్లుల్లిపాయలు వాడతాం, వాము ఎక్కువ వాడతాం. ఇదమ్మా అంటే స్పెషల్, అందరికీ తెలిసిన పెసరట్టే, కానీ చిన్న మార్పు. ఇది ఫుడ్ పిరమిడ్ అనమాట. ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ 3 సమతుల్యంగా తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేస్తాయి. అయితే గురూజీ మరి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా దీనివల్ల? 100%. ఇప్పుడు మనకి గట్ హెల్త్ కావాల్సినటువంటి వామ్ ఉంది, అల్లం ఉంది, మిరియాల పొడి ఉంది, కరివేపాకులో అద్భుతమైనటువంటి ఫైబర్ ఉంటుంది. నేను దీన్ని టెస్ట్ చేయించాను 10-15 సంవత్సరాల క్రితమే. నేను దీన్ని విమ్టా ల్యాబ్స్లో టెస్ట్ చేయించాను. నా దగ్గర ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా ఉంది. అద్భుతమైనటువంటి ఫైబర్ ఉంటుంది దీంట్లో. ఎవరైనా హెల్తీగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి, ఏమీ మానేయక్కర్లేదు. మనం ఉన్న వాటిల్ని మనం దానికి అనుగుణంగా మార్చుకోవాలి. వారానికి ఒకసారి పెసరట్టు తింటే తప్పే ఉందమ్మా. డైట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. పెసలు తీసుకోండి పిండి చేయడానికి. చాలా మంది వీటిని స్ప్రౌట్స్ లాగా తయారు చేసి కూడా తీసుకుంటారు. మీరు స్ప్రౌట్స్గా తీసుకున్నప్పుడు మొలకలు కంపల్సరీ రావాలి. ఏ స్ప్రౌట్స్ తీసుకున్న మొలకలు అనేది కంపల్సరీ ఉండాలి. రైస్ 2:1 అంటే 2 స్పూన్లు పెసలేస్తే 1 స్పూన్ బియ్యం వేసుకోవాలి. అంటే ఒకవేళ బాగుంటే మీ దగ్గర ఉంటే అటుకులు ఇంకా చాలా బాగుంటుంది. అటుకులు నానబెట్టేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వేయాలమ్మా. ఎక్కువ వేసుకోవచ్చా గురూజీ? ఎక్కువ వేయాలి, అది తెలియాలి అల్లం వేసామన్న విషయం. అయితే గురూజీ ఇంత ఎక్కువ మొత్తంలో అల్లం తీసుకోవాలి, కొంచెం పడద్దమ్మా. ఇంకా అల్లం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇది సహజంగా చూడండి, మీరు బుధుడు దోషప్రదుడే ఉన్నాడు, దోష శాంతి చేసుకోవాలి అంటారు కదా. ఇక్కడ మనం పెసలు తీసుకోవడం ద్వారా మన బుద్ధిమాంద్యం ఏదైతే బుధుడు అయితే బాగాలేదో, అంటే మనం సైంటిఫిక్గా వాస్తుపరంగా జ్యోతిషపరంగా కూడా మనకి అంటే బుధవారం పెసరట్లు తినడం అనేది ఆరోగ్యప్రదాయకం. వెల్లుల్లి రెబ్బలు ఎన్నైనా వేస్తాము గురూజీ, అది మీ టేస్ట్. ఇక ఇది కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్రై అవ్వవు, మనం లైట్గా వేట్ చేస్తాం కానీ డీప్ ఫ్రై అవ్వవు కాబట్టి. వాము కొంచెం వేస్తాము, మిరియాలు ఇవి కూడా మీరు ఘాటుకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కరివేపాకు కూరలో కరివేపాకులో తీసి పారేసే ఉంటాయి. అంటే కూరకి వాల్యూస్ని పెంచేది కరివేపాకు. దాన్ని తీసినట్టే అంటే నా విలువ మీకు తెలియట్లేదు అని దాని అర్థం. అంటే కూరలో తీసేసిన కరివేపాకు విలువ లేనిది కాదు అంటారు. విలువైంది తీసేశారు అని చెప్పడానికి చెప్పేటువంటి సామెత అది. అందుకని మనం ఇప్పుడు ఏదో కరివేపాకు వేస్తారు, 2 రొబ్బలు వేస్తారు, మా పిల్లలు తినరు, తీసి పక్కన పెట్టేస్తారు. అలా అది దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో అద్భుతమైనటువంటి ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఇన్ని పోషకాలు ఉన్నాయి కరివేపాకు. మెత్తగా గ్రైండ్ చేసేయండి. రోటిలో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందమ్మా. అంటే అందులో వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వాడితే ఆ స్మెల్. ఇప్పుడు పసుపు వేద్దామమ్మా, సరిపడా సైంధవ లవణం కానీ కల్లుప్పుని పొడి చేసుకొని కానీ పెట్టుకోండి. గురూజీ అయితే జనరల్గా మరి ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే మీరు చెప్తారా? యాక్సెప్ట్ చేయను. ఐరన్ లేకపోతే ఇప్పుడు మట్టివి ప్యానాలు కూడా వస్తున్నాయి, వాటి మీద వేసుకోవడం ఉత్తమం. అంటే మనం ఆరోగ్యం మీద ఉన్నటువంటి కాన్షియస్నెస్ రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉంటాయి. మీకు కొత్త బ్యాక్టీరియాలు, కొత్త వైరస్ 2025 ఊహించని అనారోగ్య సమస్యలు. దీన్ని మనం ఎదుర్కోవాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అల్టిమేటమ్ ఒకటే, నువ్వు ప్రోటీన్ తింటున్నావా, కార్బోహైడ్రేట్స్ తింటున్నావా, ఫ్యాట్స్ తింటున్నావా, మీట్ తింటున్నావా, నా వెజిటేరియన్ తింటున్నావా కాదు, నీలో ఇమ్యూనిటీ ఉందా లేదా.
ఎనర్జీ ఉందా లేదా, A to Z యూనివర్స్ మొత్తం ఎనర్జీ మీద పనిచేస్తుంది. ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం ద్వారా మనం మన జీవనాన్ని సాగిస్తున్నాం. ఓకే, ఆయిల్ మీరు ఏది చెప్తారు గురువు గారు జనరల్గా? నువ్వుల నూనె. ఇది మనం శీతాకాలం కాబట్టి ఈ సీజన్కి తగ్గట్టుగా మనం నువ్వుల నూనె వేస్తాం. అయితే పచ్చిమిర్చి లేవు దీంట్లో, హెల్దీ దోశ 100% ఎసిడిక్ ఫ్రీ, బ్లోటింగ్ ఫ్రీ. మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ సమపాలల్లో, ప్రోటీన్, ఫ్యాట్స్. ఓకే, అయితే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. 100%. అంటే వెయిట్ లాస్ కావాలన్నా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. మీరు ఒక్కటే పెట్టుకోండి, ఇవాళ పెసరట్లు ఒక 4-5 సఫిషియంట్. అది 9 గంటలకు తింటారా 10 గంటలకు తింటారా, ఒక 5-6 పెసరట్లు తినేసి అంతే, ఈ డే అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఒక లైట్ ఫుడ్, ఒక గ్లాసుడు జావా అయిపోయింది. నైట్ 9కి ఒక గ్లాసుడు పాలు. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి. ఏదో ఉదయం పెసరట్లు తినేసాం, మధ్యాహ్నం ఏదో తినేసాం, నైట్ ఇంకోటి ఏదో. అంటే తగ్గాలి అనుకుంటున్నప్పుడు పెరగడానికి కారణం ఏంటో ఆలోచించండి. ఎనర్జీలెస్ ఫుడ్స్, అక్కర్లేని చెత్త, గుడ్లు, మాంసం ఇష్టం వచ్చినట్టు తినేసి, ఇది డస్ట్బిన్ కాదు మంది. ఎనర్జీని నింపుకోవడానికి ఒక ట్రాన్స్ఫార్మర్లా కావాలంటే ఎనర్జీ ఉన్నవి. అయితే గురూజీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, గట్ హెల్త్ బాగోవాలనుకున్నా, ఇంకా మీ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా అవ్వాలి, సో మనం తీసుకున్న ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని మనకు ఒక ఫీలింగ్ రావాలనుకున్నా, పిల్లలకి చదువు బాగా రావడానికి కూడా ఈ పెసరట్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇట్లా తయారు చేసి తీసుకుంటే హెల్దీ. ఇప్పుడు ఇందులో ఎక్కడా కూడా మనకి హార్మ్ చేసేది లేదు. సాధారణంగా పెసరట్ తిన్న ప్రతి ఒక్కళ్ళకి మనకి బ్లోటింగ్ వస్తుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది, అరుగుదల ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది హై ప్రోటీన్. దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం. చదువుకునే పిల్లలకి రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు తల్లులు పెసరట్లు పెట్టండి. ఎందుకంటే ఎదిగే వయసు 22 దాటిన తర్వాత వాళ్ళకి హై ప్రోటీన్ కావాలి. 22 వరకు అడిషనల్గా ఏమైనా కావాలి, కొత్తిమీర అవన్నీ వేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఏంటంటే వన్ సైడ్ చేసుకుని క్లోజ్ చేసేది. వేడి వేడి హెల్దీ పెసరట్టు. అంటే జస్ట్ ఇంత థిన్గా కాకుండా ఇంకా పల్చగా వేసుకునే వాళ్ళు పల్చగా వేసుకుంటారు. ఇంకొంచెం బన్ లాగా కావాలన్నా కానీ ఇంకొంచెం మెత్తగా రుబ్బుకోవచ్చు. అంటే ఆనియన్ లేకపోవడమే కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మళ్ళీ ఆనియన్ రోస్ట్ అయితే ఇరిటేషన్ వస్తుంది మన బాడీకి. మనకు సహజంగా అందరికీ కోపము, చిరాకు, ఇరిటేషన్స్ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు. పెసరట్లో బాగా ఎక్కువ ఉల్లిపాయ వేస్తాయి. పెసరట్టు ఫ్లేవర్ తెలియాలంటే ఇట్లాగే ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. ఎస్, అయితే గురూజీ మీరు చెప్పినట్లుగా దీంట్లో పచ్చిమిర్చి లేవు, ఆనియన్స్ లేవు. జనరల్గానే మనము ఎప్పుడు దీంట్లో వేయము, మిరియాలు వేయము, అల్లం అంటే జనరల్గా యాడ్ చేస్తాము, కాకపోతే వాము వేయము, వెల్లుల్లిపాయలు యాడ్ చేయము. అంటే ఇది ఒక హెల్తీ దోశ ఫర్ గట్ హెల్త్, మెమరీ బూస్ట్ అవ్వడానికి, ప్రోటీన్ అంతా సరిపడా మన ఒంటికి అందడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, శరీరానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్ని కూడా సమపాలల్లో లభించేటువంటి అద్భుతమైన పెసరట్టు. అయితే గురూజీ మరి దీంట్లో చట్నీ ఉండదా? అంటే సాధారణంగా పెసరట్టుకి చట్నీ ఉండదు. వేసుకోవాలనుకుంటే కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ కూడా మీరు పచ్చిమిర్చి, ఎండుమిర్చి లేకుండా చేసుకోగలిగితే అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. అంటే మీరు ఏ చట్నీ చేసుకున్నా పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి ఎందుకు మానేసాం, ఇరిటేషన్ వస్తాయి. ఉల్లిపాయ ఎందుకు మానేసాం, ఇరిటేషన్. అందుకని అవి లేకుండా మీరు చట్నీ చేసుకోగలిగితే. ఇంకొకటి ఏంటంటే దీనికి ఆవకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఇది శీతాకాలం, మీరు దీంట్లో ఆయిల్ వాడతారు ఏంటంటే నువ్వుల నూనె. కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియము, ఫ్యాట్స్ మనకు అద్భుతమైనటువంటి గుడ్ కొలెస్ట్రాల్ లభిస్తుంది. మంచి నూనె, వేరుశనగ నూనె, పల్లీల నూనె అనేది మీ ఇష్టం వాడుకోవడంతో. చూసారా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన. టేస్ట్ చూసి చెప్పండి. అంటే మీరు రెగ్యులర్గా ఇంతకు ముందు తిన పెసరట్లా ఉందా? లేదు, డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మీరు ఇవాళ లంచ్లో తిని ఎలా ఉందో నెక్స్ట్ టైం మీరు చెప్పాలి. కానీ అందరికీ పెసరట్టు అంటే ఇష్టం ఉంటుంది. తగ్గిపోయినాయి ఆనియన్ దోశలు తినేంత పెసరట్టు మీద ఎక్కడ. ఇలా చేసుకోవడం వల్ల పెసరట్టుకు కూడా మనం అంటే పెసరట్టులో ఉన్నటువంటి పోషకాలను కూడా
పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ శీతాకాలం దీన్ని తీసుకోవచ్చు ఎక్కువగా? హ్యాపీగా తీసుకోవచ్చమ్మా, హ్యాపీగా తీసుకోవచ్చు. అవసరం అంటే సాధారణంగా సమ్మర్లో ఎక్కువ వాటర్ సంబంధించిన చలవ చేసి ఉండాలనుకుంటారు, కానీ మనకి ఈ శీతాకాలం మనకు తెలియకుండా బయట ఉన్న టెంపరేచర్కి బాడీలోనే వాటర్ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది, మనం టైట్ అయిపోతాం, బిగిసిపోతాం. ఈ సీజన్లోనే మనం ఇలాంటి స్పైసీనెస్, ఫ్యాట్స్, ఆయిల్ ఫుడ్లు ఇవన్నీ బాగా ఎక్కువ, అంటే ఈజీ డైజెస్టబుల్ ఉండాలి, శరీరానికి ఇబ్బంది పెట్టకుండా, ఆర్గాన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఈజీగా తిన్నది పోషక విలువలు ఇచ్చేది, ఎనర్జీ. ఈ సీజన్ అంతా కూడా ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అందరం కూడా ఎనర్జీ కోసమే చేస్తాం. అంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను ఏంటంటే, నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్తున్నాను. అంటే ప్రాణశక్తి, ప్రాణం పెసలు నానడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రాణశక్తి ఇంప్రూవ్ అయింది. తద్వారా దాన్ని మనం ఎక్కువ కుక్ చేయలేదు, ఏదో జస్ట్ రోస్ట్ చేస్తాం, 5 minutes, పెద్దగా డ్యామేజ్ ఏమి ఉండదు. అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఎనర్జీకి సపోర్ట్ చేసేది. అందుకని ఇది ఎనర్జెటిక్ ఫుడ్ అనమాట. ఒకప్పుడు అంతగా పచ్చిమిర్చి వినియోగం ఉండేది కాదు, అంటే పాతకాలంలో ఉన్నాయో లేదో కూడా తెలియదు. భారతదేశంలో పచ్చిమిర్చి అనేది లేదు. కారం అంటే క్షారము, మిరియాలు. సో అలాంటి వాటితో మీరు చాలా చక్కగా ఒక మంచి దోశ చేస్తారు, అది కూడా హోల్ పెసలతోనే. సో ఇదే అందరు కూడా ఫాలో అవ్వాలి, హెల్తీగా ఉండాలని కోరుకుందాం. గురువు గారు ధన్యవాదాలు. సూర్యస్మిత.